సుందరాంగి, నేను మా అన్నకు పరిచారకుడిని మాత్రమేనని నీవు తెలుసుకోవలసి ఉంది. అందువలన నీవు నన్ను పెండ్లాడితే అతడికి దాసీగా పడి ఉండడానికి మించి మరేం సాధించలేవు కదా. అందువలన నీవు రాముడికి రెండవ భార్యవైతేనే మేలు అనుకుంటున్నాను. ఎందుకంటే వయసు మీరిపోతున్నా బిగువు కోల్పోతున్న సీతను రాముడు త్వరలోని వదిలించుకొని నిన్నొక్కదాన్ని స్వీకరించడం తెచ్చాం. నీది ఎల్లప్పుడూ మధురదరహాసంతో అలంకరించబడిన సుందర వదనం, తగినంత పెద్దవిగా ఉన్న నీ వక్షోజములు, నీ సన్నని నడుము, విశాలమైన పిరుదులు ఏ పురుషుడైనా సరే ఇతర స్త్రీల నిట్టే మర్చిపోయేలా చేస్తాయి. నీ ఆకర్షణకు తట్టుకోగలవాడెవడు? రాముణ్ణి వివాహం చేసుకో, ఆయన తన అసహ్యమైన భార్యను వదిలేస్తాడు అన్నాడు. అయితే రామలక్ష్మణులు తనతో పరిహాసమాడుతున్నారని గ్రహించుకోలేని మందమతి